ఓం శ్రీ గురుభ్యో నమ. పాణిని, కాచాయని, వరరుచి ముగ్గురికి అనేక నమస్కారాలు. సరళ సంస్కృత అధ్యయనం 61వ తరగతి. ఖల్ ప్రత్యయం 14 ప్రత్యయాలు పట్టుకున్నాం మనం. ఇవన్నీ కృదంతాలు అంటారు. కృత్ ప్రత్యయాలు, కృత్ ప్రత్యయాల తాలూకా ఉండాలి. కృదంతాలు, కృదాదులు, కృదంతాలు. కృదంత ప్రత్యయంలో ఆఖరి ప్రత్యయం ఖల్. ప్లాన్ ఏంటంటే ఈ ఖల్ ప్రత్యయాలు అయిపోయిన తర్వాత వాళ్ళు శరద్ గారితో మాట్లాడుతూ ఉండేవాడిని. నెక్స్ట్ క్లాస్ నుంచి ఈ ఖల్ ప్రత్యయాలు, ఇవి కృదంత ప్రత్యయాల రివ్యూ 2 క్లాసుల్లో ఉంటుంది. 14లో 7 ఒక క్లాసు, 7 ఒక క్లాసు. 2 తరగతులలో ఈ కృత్ ప్రత్యయాలు చాలా ఎసెన్షియల్ సంస్కృతంలో. ఎందుకంటే మీరు చదువుతుంటే ఎన్ని ప్రత్యయాలు మనకు కనపడుతున్నాయో ఉపనిషత్తులలోను, తర్వాత సౌందర్య లహరిలోను మీకు తెలుస్తుంది, భగవద్గీతలోను. చేత ప్రత్యయాలను మళ్ళీ రివ్యూ చేస్తాం 2 క్లాసెస్లో. 7+7 2 క్లాసెస్. ఆ తర్వాత ఆత్మనేపదం అన్నది మీకు చెప్పలేదు. ఆత్మనేపద క్రియలు ఒక 10 క్రియలు తీసుకుని ఒక్కొక్క దానికి 6 కామన్ లకారాలు చూసుకుని ఒక 60 వాక్యాలుగా చూపిస్తాను. ఆ తర్వాత కాలం సంబంధించినటువంటి పదాలు కొన్ని ఉన్నాయి, అవి కూడా ఒక క్లాస్ అవుతుంది. అక్కడతో ఇంచుమించు ఈ పార్ట్ కవర్ అయినట్టే. ఏమైనా ఉన్నాయో చూద్దాం. లేకపోతే దెన్ వి గో టు సంధి అండ్ సమాస ఇన్ బ్రీఫ్, నాట్ వెరీ డీటెయిల్డ్ విత్ సూత్రాస్. ఆ సంధిని పోల్చుకోవడం, ఆ సంధి వశంగా ఎటువంటి రూపాలు వస్తాయి అని చెప్పేది. సమాసాలు కంపారిటివ్గా న్యూ థింగ్ గురువు గారు కూడా మనకు చెప్పలేదు, మనం చూద్దాం. ఖల్ ప్రత్యయం. ఖల్ అనేది ఒక కృదంత ప్రత్యయం. దీనిని సామాన్యకృత్ ప్రత్యయం అంటారు. అంటే వెరీ జనరల్ అన్నమాట. కృత్ ప్రత్యయం నామవాచక పదాలు ఏర్పడతాయి. కర్త, గుణం, భావం. కర్త అనేది నామవాచకం, గుణం విశేషణం. ఆ, అది కూడా ఇంచుమించు అలాంటి పదమే ఉంటుంది, క్రియాపదముగా ఉండదు. భావం అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్, అంటే రెగ్యులర్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ విశేషణాలుగా విభిన్న ప్రయోజనాలతో ధాతువుల నుండి పదాలను సృష్టిస్తుంది. దానికి ఒక సూత్రం ఉంది, మనకు అక్కర్లేదు. కల్ ప్రత్యయంలో ఖ, ఇల్లు రెండు కనబడుతున్నాయి. కలిసేటప్పుడు ఆ ఖాలో ఉన్న ఇక్కులో లోపిస్తుంది, ఇల్ అనేటట్టు లోపిస్తుంది, ఒట్టి ఆ అనే మిగులుతుంది. సో ఖల్ చేర్చడం అంటే ఆకారం చేర్చడం. ఏదైనా ఒక ధాతువునకు ఆకారం చేస్తే, చెర్ అనేటటువంటి ధాతువునకు ఖల్లోని అకారం చేస్తే చెర్ అవుతుంది, చెరా అవుతుంది. చెరా అనే శబ్దం ఉండదు సంస్కృతంలో. దాని ప్రథమ విభక్తి రూపము చెరహ, అంచేత చెరహ అని ఏర్పడుతుంది. అర్థమైందా? చర్ ధాతువు అంటే కదులు, వాండర్, మౌ అనేదానికి ఖల్లో ఖ, ఇల్లు పోయి ఆ మిగిలింది. చర్ ప్లస్ ఆ చెర, చెరాకి ప్రథమ రూపము చెరహ. అలాగే ధ్రువ్ అంటే ధరించు, బేర్, సపోర్ట్, ధరహ. ధ్రువ్ ప్లస్ ఖల్, దట్ ఈస్ ఆ, ఈజ్ ఈక్వల్ టు ధర్. ధర, ధర ప్రథమ విభక్తి రూపము ధరహ. ఇప్పుడు చూడండి, చరహ చరించేవాడు, ధరహ ధరించేవాడు, స్మరహ స్మరించేవాడు, వహ్ వహహ క్యారియర్ మోసుకుని వెళ్ళేవాడు. ఇవన్నీ కూడా దేర్ ఆల్ నామవాచకాలు అయిపోయాయి. చర్, ధ్రు, స్మృ. స్మృ అంటే స్మృతి, టు రిమెంబర్. వహ్ ఇటువంటి ధాతువులు నామవాచకాలుగా, కర్తపదాలుగా తయారైపోయాయి. అంటే ఏంటన్నమాట, 95%, 99% ఆఫ్ ది వర్డ్స్ ఇన్ సాంస్క్రిట్, again I'm telling, are only derived from the root verbs by the addition of pratyayas. Particularly, you have seen the krit pratyayas have produced several nouns and also several visheshnas, several avyayas also it has produced. Similarly, char నడిచేవాడు, ధ్రు ధరహ ఆధారం, శ్రు స్మరహ, సారీ, శ్రు అంటే ప్రవహించడం, అంటే స్రోతస్సు అంటాం కదా, నది. సరహ అంటే సరస్సు, సరహ శ్రు నుంచి వచ్చింది. దివ్ దివహ ప్రకాశం. స్మృ స్మరహ, వహ్ వాహహ, పత్ పతహ అంటే పక్షి. జీ జయ విజేత. కృ కురహ కురహ కార్యకర్త. పచ్ పకహ. యుజ్ యుజహ
గమ్ గమహ, సృజ్ సృజహ సృష్టించేవాడు, నృత్ నృత్య నృత్యకారుడు, యాజ్ యాజహ. చదవండి ఒకసారి ఎవరైనా ఈ ప్రత్యయాలు. మొదట రెండు ఇంట్రడక్టరీ వర్డ్స్ రెండు చెప్పి చదవండి. చదువుతాను సార్. చదవండి. ఖల్ ప్రత్యయం. ఉమ్. ఖల్ ప్రత్యయం అంటే పాణిని వ్యాకరణంలో ఒక సామాన్య కృత్ప్రత్యయం అన్నమాట ఇది. అంటే ఇది కర్త, గుణం, భావం. సామాన్యమైనటువంటి కృత్ప్రత్యయం. అనేక ఉమ్, కృత్ప్రత్యయాల్లో ఇది ఒక కృత్ప్రత్యయం. ఇదో కృత్ప్రత్యయం అంటే చాలా ఉన్నాయి, అందులో ఇదొకటి. అది కర్త, గుణం, భావం అలాంటి ఇవన్నీ చెప్తుంది కర్త అనమాట. అంటే నౌన్ అవుతుంది, గుణం అంటే విశేషణం అవుతుంది, విశేషణం అవుతుంది, భావం భావం అంటేనేమో అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. ఉమ్, అవుతుంది. ప్రయోజనాలతో ధాతువుల నుండి పదాలను సృష్టిస్తుంది అనమాట. ఉమ్. అయితే ఇది సూత్రం చదవమంటారా? సూత్రం అక్కర్లేదు అక్కర్లేదు. అక్కర్లేదు కదా. కల్ కల్ ప్రత్యయంలో ఖ, ఇల్ రెండు లోపిస్తాయి అన్నమాట. అది ఊరికనే అంటే కల్ అని చెప్పారు కానీ ఆ కల్లో ప్రొనౌన్సియేషన్ కోసం ఇక్. అవి యాడ్ చేస్తారు అలాగా. అలాగే మనం చూడ అన్ని ప్రత్యయాలకి పెద్ద పదం ఉంది, కానీ ఒక చిన్న ముక్కయే అందులో యాడ్ అవుతుంది కదా. కొంత అందులో లోపిస్తూ ఉంటుంది అని చేత ఇందులో కూడా ఇక్ ఉండదు, ఇల్లు ఉండదు. ఉమ్. ఇక్ ప్లస్ ఆ కా కాబట్టి ఆ ఒకటే ఉంటుందన్నమాట అక్కడ అంచేత. దానికి ఉదాహరణలు ఏంటంటే చర్ ప్లస్ ఖల్, చరహ. అక్కడ ఇక్ పోయింది, ఇల్లు పోయింది అంచేత ఆ ఒకటే కలిసింది, చర్ ప్లస్ ఆ చరహ అయిందనమాట. అంటే అలాగే కదులుతున్నవాడు, వన్ హూ కదులుతున్నవాడు మూవ్స్ అది అర్థం. వాండరర్ అని అర్థం. అంటే చరహ అనే మాట లేదు సంస్కృతంలో, దాన్ని చరహ కింద చేయడం కోసం ఈ కల్ ప్రత్యయం కలిపారు అనమాట. అలాగే ధ్రువ్ చెర్ర ప్లస్ అనే ఖల్. పదం వాడాలేం కదా, చెర్ని ఏదో విభక్తి రూపం పెట్టాలి. ఆ పద చెర అనే పదాన్ని వాడాలంటే చెరహ అదే అని విభక్తి రూపంలో వాడుకుంటున్నాం. విభక్తి రూపంలో పెట్టారు చరహ. అలాగే ధ్రువ్ ప్లస్ ఖల్, ధరహ, ఉమ్. వేరే సపోర్టర్. అలాగే స్మృ ప్లస్ ఖల్, స్మరహ, ది ఉమ్. రిమెంబరింగ్ వన్, మెమరీ అన్నమాట, ఆస్పెక్ట్ అన్నారు. వహ్ ప్లస్ ఖల్, ఉమ్. వాహహ, ఉమ్. క్యారియర్. ఉమ్. అలాగే చరహ, నడిచేవాడు అని. చరహ అంటే అర్థం అది. ఉమ్. ధ్రువ్ అంటే ఆధారం. ధరహ ఆధారం. ఉమ్. అలాగే శృ శృ అంటే భూధరహ అంటున్నాం కదా, ఉమ్, భూధరము. భూ ఉమ్, ధరిస్తే భూమిని ధరించేది పర్వతం అని అర్థం వస్తుంది. అవును. ధరహ అంటే ఆధారం, క్రిందటి భూమికి కా ఆధారము భూధరము. తెలుగులో ఆ, భూధరము, ఇక్కడ భూధర అవుతుంది. అదే. ఉమ్. ఉమ్. అలాగే శ్రు శ్రు అంటే సరహ అంటే సరస్సు ప్రవహించడం. అంటే శ్రు అనే ప్రవహించడం అన్నమాట. ధాతువుకి అర్థం టు ఫ్లో, ప్రవహించడం. ప్రవహించడం అది. ఉమ్. అలాగే దివ్ దివ్ అంటే దివహ అంటే ప్రకాశం, దివి అదనమాట. మనం ఉమ్. దివ్ అని చెప్పుకుంటున్నాం కదా, అంచేత ప్రకాశవంతుడు అని దివహ అని. అలాగే స్మరహ, స్మరణ ఉమ్. శక్తి అది. అది ఉమ్. అంటే ఇప్పుడు భావం వచ్చింది, స్మరణ శక్తి. ఇది కాకుండా. ఉమ్. అలాగే వాహహ అంటే మోసేవాడు. ఉమ్. పతహ, పత్ పత్ ప్లస్ అన్నమాట. పతహ అంటే పక్షి. పక్షి పక్షి. ఉమ్. జీ ప్లస్ ఖల్ అన్నప్పుడు జయ, విజేత అది. ఉమ్. అలాగే క్రూ ప్లస్ ఖల్, ఆ, కురహ అంటే కార్యకర్త. అలాగే పచ్ ప్లస్ ఖల్, పకహ వంటకుడు, వంట వంట చేసేవాడు. చేసేవాడు. వంట చేసేవాడు. యుజ్ ప్లస్ ఖల్, యుజహ అంటే యోగి. ఉమ్. ఆ, గమ్ ప్లస్ ఖల్, ఉమ్. గమహ ప్రయాణికుడు, ఉమ్. ప్రయాణించేవాడు అనమాట. గమనించేవాడు అంటే గమించేవాడు, నడిచేవాడు, గమించేవాడు అంటే ప్రయాణికుడు ప్రయాణించేవాడు. ఉమ్. సృజ్ ప్లస్ ఖల్, సృజహ సృష్టికర్త, సృజించేవాడు. ఉమ్. ఉమ్. నృత్ ప్లస్ ఖల్, ఇక్కడ రుచహ. స్వయాన్ని తిరిగి ఈశ్వరుడు రాయకూడదు, సాకి వట్లసుడి రాయాలి అక్కడ. అవును. ఆ. సాకి శురు సాకింద అన్నప్పుడు సాకి రాకుండా వట్లసుడి అక్కడ తెలుగులో తప్పు కదా అది. ప్రవహించడం ఇలా రాస్తే ప్రవహించడం అని వస్తుంది కదా. తప్పు కదా అది. అది కూడా అదే అందుకే. అవును, చదవండి. అదే. శ్రు ప్లస్ జహ, జహ అని కాదు, సృజహ. అక్కడ సృ రాసి ఉమ్. సృ ప్లస్ ఖలహ, అది సృజహ అవుతుంది. సృజ్ ప్లస్ ఖల్, ఉమ్. సృజహ ఉమ్. సృష్టికర్త. ఉమ్. నృత్ ప్లస్ ఇక్కడ కూడా ఖల్. అదే తప్పు, లోపల సృజహ అన్న దగ్గర కూడా సంస్కృతంలో ఆ సా కింద రా రాసి రాయకూడదు, ఈ సృజే రావాలి. అర్థం సార్. తప్పు కదా, కింద ప్రింటింగ్ మిస్టేక్.
ఇలా టైప్ ఉమ్. కొడితే అలా ప్రింట్ చేస్తుంది, దాని ఇష్టం అది. అదే ఎస్ఆర్యు అదే. అని కొట్టామనుకోండి, అది దాని ఇష్టం ఆ, వచ్చినట్టు టైప్ చేస్తుంది. ఒక్కోసారి అవుతుంది టైప్ మిస్టేక్ అంతే. అవుతుంది. ఉమ్. సార్ ఇది కొంచెం డౌట్ గా ఉంది. నృతు ప్లస్ కళ, నృత్య అని రాశారు. ఉమ్. అంటే నృత్య అంటే నృత్ కళాకారుడనా? కల్ నృత ఉమ్. అని రాదు, ఆ, నృత్య అని వస్తుంది. నృత్య అంటే నృత్యము అనా? నృత్యము చేసేవాడు, నృత్యము చేయువాడు. నృత్యం చేయవాడునా? బారుడు కాదు, నృత్యము చేయువాడు అని తప్పుకొని ఉహు. ఇంకా ఈజీగా ఉంటుంది. అంటే నర్త నర్తకుడు అని చెప్పొచ్చా? నర్తకుడు అని అర్థం అన్నమాట. అదే నర్తకుడు అని అది మనం అది నర్తనం అనేది ఇంకో ధాతువు. ఉమ్. నృత్ అనే ధాతువు నుంచి వచ్చేది ఇది నృత్యం. అంటే నృత్య అంటారు అనమాట అయితే ఉమ్. అదే. నృత్ ప్లస్ ఖల్, నృత్య, ఉమ్. నృత్యం చేసేవాడు. ఉమ్. యా- యాజ్ ప్లస్ ఖల్, యాజ, యాజనం చేయడం అంటే యజ్ఞం చేసాడు. యజ్ఞకర్త, యజ్ఞం చేసేవాడు. అది. ఇంకా ఒక 40 వాక్యాలు చూపిస్తున్నాను ఎలా ఉంటాయని ఉమ్. చూడండి. వాక్య ప్రయోగాలు 40 ప్లస్ ఎన్నో ఉన్నాయి, 38 ఉమ్. వాక్యాలు వచ్చినట్టున్నాయి. ఉమ్. ఓ 2 వాక్యాలు నాకు నచ్చలేదు, తీసేసాను. అవి రాసినవే తీసేసాను. పర్వాలేదు. గీతాపరమైన వాక్యాలను కూడా అక్కర్లే. ఇక్కడ గీత ఉమ్. డైరెక్ట్ గా లేదు, గీత అర్థాలు ఉన్నాయి కొన్ని, అందుకని. ఉదాహరణకు చెప్పిందే కదా సార్ నేను నేర్చుకుంది కూడా. ఉదాహరణలే కదా. ఉమ్. జ్ఞః తత్వం పశ్యతి. జ్ఞః, జ్ఞ అనే ధాతువులోంచి ఖల్ చేరితే జ్ఞః అయింది. జ్ఞః అంటే తెలుసుకున్నాడు. సర్వజ్ఞ అంటున్నారు కదా భగవంతుడిని. ఉమ్. సర్వశబ్దానికి విశ్వ అని అర్థం. విశ్వజ్ఞ అంటే ద నోయర్ ఆఫ్ ఎవ్రీథింగ్, సర్వజ్ఞ. సర్వ ఉమ్. అనే శబ్దాన్ని కలిపి సర్వజ్ఞ అంటున్నాం. జ్ఞః, జ్ఞః తత్వాన్ని దర్శిస్తాడు. ద నోయర్ పర్సీవ్స్ ద ట్రూత్. భావ సర్వస్థ ఆధార. భావ సర్వస్థాధార. సర్వస్థ ఆధార, సర్వస్థాధార. భావ సమస్తానికి ఆధారం. బీయింగ్ ఈజ్ ది సపోర్ట్ ఆఫ్ ఆల్. ఏదైనా ఉండాలి అంటే ఏమిటి? బీయింగ్ అన్నట్టు భావ అనేది ఒక భావరూపం కదా. ఉండడం అనేది వస్తువు కాదు. ఇది భావరూపం కావచ్చు, కర్త కావచ్చు. ఆ, ఈ కర్తలో మళ్ళీనేమో పుల్లింగ శబ్దంగా రావచ్చు, లేకపోతేనేమో నపుంసకలింగ శబ్దంగా రావచ్చు. యూజువల్గానేమో స్త్రీలింగ శబ్దం రాదు. సర్వస్య కదండి, సర్వస్యకి వస్తుంది కదా. సర్వజ్ఞ. కాదు, సర్వస్య ఆధార. భావ సర్వస్య ఆధార. సర్వస్య సర్వస్య ఆధార, సర్వస్యాధార. ఆధార. రైట్, ఓకే సార్. సర్వస్య ఆధార సవరణ దీర్ఘ సంధి చేస్తే వస్తుంది. సర్వస్యాధార అయిపోయింది. సర్వస్య విడగొట్టండి, ఆధార, ఆధార, సర్వస్యాధార. ఆధార. సవరణ దీర్ఘ సంధి అది చెప్పుకోలేదు కదా. అదే. రాసుకోవచ్చు, తప్పులేదు. సంధి ఉంది కాబట్టి కల్పిస్తాం అందుకని. భావ సమస్తానికి ఆధారం. రాజా ధర్మం పాలయతి. రాజ్ రాజతే అంటే రాజ్ అంటే ప్రకాశించడం. అంటే ఎవడైతే ప్రకాశ రాజా అంటే ప్రకాశయతి. రాజా ధర్మం పాలయతి. రాజ్ అనే శబ్దం నుంచి ఖల్ ప్రత్యయం చేయగా రాజా అని వచ్చింది. కొన్నిసార్లు రాజా శబ్దము రాజా అనము, ఆ శబ్దమే పుల్లింగంలోనే రాజా అని ఉంటుంది కాబట్టి రాజా అని వచ్చింది. రాజా అనే పదము ధర్మాన్ని కాపాడుతాడు. ద కింగ్ అప్హోల్డ్స్ ధర్మ. యాజ దేవతా యజతి. యాజ అంటే యాజకుడు, యజ్ఞం చేసే ఆయన దేవతలను యజ్ఞం చేస్తాడు. యాజ అంటే ఇక్కడ కూడా యాజ ఏమిటి పని లేక యజ్ఞము చేతునంటాడు. యజ్ఞ దేవతలను యజ్ఞం చేస్తాడు. సరే, గాయక భక్తి గీతం గాయతి. గా గా గాయ అనే ధాతువు ఉంది, పాడడం అనేది. దాని నుంచి వచ్చి గై నుంచి వచ్చేది గాయక. ఆ ధాతువు నుంచి కల్ చేరితే గాయక వచ్చింది. గాయకుడు భక్తి గీతం పాడతాడు. బానే ఉంది. సేవక సేవించడం. సేవక గురుం సేవతే. సేవకుడు గురువుని సేవిస్తాడు. తరువాత కర్తాహం ఇది మత్వా మోహం గచ్చతి. అహం కర్త ఇది మత్వా కర్తాహం. నేను కర్త అని ఎవరన్నా అనుకుంటే, కర్త అనేటటువంటిది కల్ శబ్దం నుంచి వచ్చింది. కర్త ప్లస్ అహం కలిపితే కర్తాహం అయింది. అహం కర్త అనమాట. అహం కర్త ఇది మత్వా కర్తాహం ఇది మత్వా మోహం గచ్చతి. మోహంలో పడతాడు. నేను కర్తను అని అనుకుంటే వాడు మోహంలో పడతాడు. జ్ఞాని తు ఆత్మ
ఆత్మత్వేవ ఆత్మన్యేవ తిష్టతి. జ్ఞాని, మళ్ళీ జ్ఞాని ఆత్మలో నిలుస్తాడు. జ్ఞానీతు ఆత్మన్యేవ ఆత్మందే తిష్టతి, నిలిచి ఉంటాడు. భక్త భక్త అనన్యా భక్త్యా మాం భజతి. భగవద్గీత నుంచి వచ్చినటువంటి వాక్యాలే. భక్త భక్తుడు అనన్యా భక్తయా భక్త్యా అనన్య భక్తితో ఏకనిష్టతో మాం నన్ను భజిస్తాడు. ట్రాన్స్లేట్ చేసినప్పుడు అన్ని పదాలు ఉండాలి కదా. నన్ను భజిస్తాడు. భావ భూతేషు స్థిత, సారీ భవ భవ భూతేషు స్థిత. భవ అంటే ఆత్మ. అందుకే భవ శబ్దము ఈశ్వరుని చూపిస్తుంది. ఎందుకు? ఈశ్వరుడు ఆత్మలో ఉంటాడు. బీయింగ్, ఆయన పేరే బీయింగ్. అందుకే అహమస్మి అంటున్నాం కదా. భవ భవుడు ఆత్మ ప్రాణులలో ఉంటాడు. తర్వాత యుద్ధక సంగ్రామే తిష్టతి. యుద్ధక అంటే యుద్ధం చేసేవాడు, యోధుడు. సంగ్రామంలో తిష్టతి, నిలిచి ఉన్నాడు. దివః లోకాన్ ప్రకాశయతి. దివహ అంటే ప్రకాశం కలిగినటువంటి వారు. సూర్యుడు అనుకోండి. దివహ అని దాని నుంచి వచ్చిందే దేవహ. లేక దివహ అంటే దివము, ప్రకాశము అంటే పగలు అనే అర్థం కూడా దాంట్లోంచి వచ్చింది. దివహ లోకాలను వెలిగిస్తాడు. దివహ అంటే ప్రకాశ స్వరూపము, లోకాలను వెలిగిస్తుంది. ధీర నా వ్యథతే. ధీర ధీరుడు. ధీర్ అనే శబ్దంలోంచి ధీర అని వస్తుంది. ధీరుడు వ్యథను పొందడు. ధీర్ ధాతులోంచి ధీర ధీరుడు. నా వ్యథతే, వ్యథను పొందడు. ధీరుడు అంటే స్టెడ్ ఫాస్ట్, ఈజ్ అన్షేకెన్. నయ అనేది నీ అనే ధాతు ఉంది. నా నాయక జనాన్ ప్రేరయతి. నాయక జనాన్ ప్రేరయతి. నాయకుడు జనులను ప్రేరేపిస్తాడు. ఇన్స్పైర్స్, ఇక్కడ ప్రేరేపించడం అంటే ఇన్స్పైర్స్ అని అర్థం కదా అది. దాత ధనం ప్రయచ్చతి. యచ్చతి అన్న చాలు, ప్రయచ్చతి బాగా ఇస్తాడు. ఓకే. దాత దా అన్నటువంటి ధాతువులోంచి దాత ధనం ప్రయచ్చతి. దాత ధనమును బాగా ఇస్తాడు. సెంటెన్స్ చూడండి ఒక్కొక్కసారి. ఒక రెండు మూడేసి ఒక్కొక్కరు చదవండి. మొదటి సార్, యహ త్వం ప్రస్యతి అంటే కాదు, తత్వం పశ్యతి. సార్ తత్వం, సారీ సార్, తత్వం ప్రస్యతి. తత్వం ప్రస్యతి అంటే దేని నుంచి వచ్చింది? ధాతువు ఏమిటి? ధాతు జ్ఞా అండి సార్. జ్ఞా అనే ధాతువునకు చేస్తే దాని ప్రథమ విభక్తి రూపము జ్ఞః అవుతుంది, వస్తుంది. అయితే తత్వాన్ని దర్శిస్తాడు అనమాట. ఎవరైతే ఈ నోయర్ ఉన్నాడు కదా, నోయర్ జ్ఞాని తత్వాన్ని దర్శిస్తాడని రాయక్కర్లేదు. జ్ఞాని జ్ఞాని తత్వాన్ని దర్శిస్తాడు చెప్పవచ్చు. తర్వాత భావ సర్వస్య సర్వస్యాధార, సర్వస్య ఆధార, సర్వస్యాధార అంటే సమస్తానికి ఆధారం భావం అన్నమాట. భావం భూ అంటే భూ అనే ధాతువుని భావ అంటే ఉండుట, బీయింగ్. భావ అంటే ఉండుట అని అర్థం అన్నమాట. భూధాతు అదే భావ. భావ. రాజా ధర్మం పాలయతి. రాజు ధర్మాన్ని కాపాడుతాడు. పాలయతి రాజ్ అంటే రాజ్యతే అనే ధాతు విభక్తి, సారీ ధాతు శబ్దానికి, దాని నుంచి వచ్చినటువంటి క్రియా శబ్దానికి ప్రకాశము అని అర్థం. రాజతే నుంచి రాజా. రాజా ధర్మాన్ని కాపాడుతాడు. యాజ దేవతా యజతి. యాజ్ అనేటటువంటి ధాతు ఉంది, దాని నుంచి యాజ వచ్చింది. యజ్ఞం చేసేవాడు, దేవతలు యజ్ఞం చేస్తాడు. దేవతలను యజ్ఞం చేస్తాడు. చేస్తాడు. మరో 4 ఎవరన్నా చూద్దాం.
హరి ఓం గురువు గారు. ఉమ్, గాయకః ఉమ్, భక్తి గీతం గాయతి. గై అనే ధాతువు, గై అంటే గై పాడడం. ధాతుకి కళ్ళు గై ధాతువు వచ్చేటప్పుడు నుంచి గాయక వచ్చు. గాయకః ఉమ్, అంటే ద సింగర్ సింగ్స్ డివోషన్. ఉమ్, సేవకః ఉమ్, గురు సేవతే. ఉమ్. ద సర్వెంట్ సర్వ్స్ ద గురు. సేవ్ ధాతువు, దాని నుంచి మళ్ళా సేవ్ ధాతుకి కల్పరిచయం కళ్ళు జరగ సేవక అనే సేవకః. ప్రథమ విభక్తి రూపం ఏర్పడింది. కర్తవ్యః ఉమ్, ఇది మత్వా మోహం గచ్చతి. ఉమ్. అంటే కర్తృత్వంతో మోహంలో కర్త పడతాడు. అహం, అహం కర్త కర్త అని విడ తీసుకుని ఇటుపక్క అవును, పెట్టుకుంటే అహం అహం. కర్త. కర్తాహం, అహం కర్త కర్త, అహం. అహం కర్త. కర్త అనేటటువంటిది అక్కడ ఏంటంటే సబ్జెక్టుగా వాడుతున్నాడు. అహం కర్త, నేను కర్త అని. ఇది మత్వ, ఎవరైతే ఈ విధంగా అనుకుంటాడో వాడు మోహం. మోహంలో పడతాడు. క్రూ ధాతువు, క్రూ అనే క్రూర ధాతువు యొక్క కల్ప్రత్యయ రూపము కర్త. కర్త. రాజా ఎలాగో అలాగే కర్త అన్నమాట. ఇవన్నీ చూసారా? సేవక, రాజా, సేవకః కర్త, అవును, గాయక, గాయకః భావ, జ్ఞాని. భావః ఆ, జ్ఞాని. ఇవన్నీ కూడా ఏంటంటే యాజ, ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ సబ్జెక్టు లేక నౌన్ ఫామ్స్ అయిపోయాయి అవన్నీ. ఆ ధాతువులు నౌన్ గా కన్వర్ట్ అయిపోయాయి కదా. అవును. ఉమ్. తర్వాత ఇంకోటి చదవండి. జ్ఞాని అన్నప్పుడు మరి జ్ఞాకి కల్ జ్ఞ- ప్రత్యయమా? ఆ, రెండో ఫార్మ్ ఇది, ఇంకో ఫార్మ్ అన్నమాట. జ్ఞహ అనే ఒక ఫార్మ్ ఉంది, జ్ఞాని అనేటటువంటిదేమో ఇంకొక మాడిఫైడ్ ఫామ్. రెండు కూడా ఫార్మ్స్ పెట్టుకోవచ్చు. దానికి జ్ఞా కూడా అంటే ధాతువు నుంచి జ్ఞాని రావచ్చు, జ్ఞహ రావచ్చు. అప్పుడు జ్ఞాధాతువు ఉమ్, ప్లస్ ఖల్ ప్రత్యయం కలిస్తే జ్ఞాని. జ్ఞానీతు ఆత్మ ఆత్మన్యేవ ఆత్మేవ తిష్టతి. ఆత్మ ఆత్మన్యేవ ఆత్మన్యేవ తిష్టతి. తిష్టతి. ఎందుకు జ్ఞాని ఆత్మలో సంస్కృతంలో రాస్తుంటే చదవడం అలవాటు అవుతుందని అలా రాస్తున్నాను. అర్థమైంది సార్. అదే జ్ఞాని ఆత్మలో ఆత్మనిష్టలో నిలుస్తాడు. ఆత్మన్యేవ, ఆత్మయందే. ఆత్మయందు నిలుస్తాడు. ఆత్మయందే ఏవా ఉంది నిలుస్తాడు. కదా, అవును, అదే ఎందే అని చెప్పుకోవాలి. ఆత్మయందే. మాత్రమే, దాని మాత్రమే అని. ఆత్మయందే నిలుస్తాడు. ఉమ్, అదే భక్త ఉమ్, అనన్య భక్త్యా ఉమ్, మా భజతి. భక్త అనన్యయా భక్త్యా. అనన్యయా ఉమ్, భక్త్యా. ఉమ్, భక్త అన్నప్పుడు భక్త ప్లస్ ఖల్ ఉమ్. ప్రత్యయం. భజ్, భక్త భజ్ ధాతు, భజ్ అనే భజ్ భజ్ ధాతు భజించుట అంటే భజ్ భక్తుడు అవడం అనమాట. భజ్ భజ్ ధాతువు ధాతువు నుంచి భజ్ ప్లస్ ఖల్. కల్ప్రత్యయం జరిగితే భజ్ ప్లస్ భక్త ఖల్ భక్త. వచ్చింది. భక్త ఉమ్, అనన్య ఉమ్, అనన్యయ భక్త్యా మాం భజతి. భక్తుడు అనన్య భక్తితో, అనన్యయ అనన్య భక్తితో భక్త్యా. అనన్యయ భక్త్యా అని ఎందుకుంది? భక్త్యా అంటే భక్త్యా అని చెప్తున్నారు కదా, అలాగే అనన్యయ అని రాయవలసి వస్తుంది. అనన్యయ అనన్యయ భక్త్యా. అనేది విశేషణం, భక్తికి ఏకాగ్రమైన విశేషణం. ఎటువంటి భక్తి? అనన్యమైన భక్తి అంటే విశేషణం చెప్తున్నారు. ఆ భక్త్యా అనేది ఏ విభక్తిలో ఉందో ఇక్కడ అనన్యయ అనే కూడా అనన్యయ కూడా అదే అనన్య విధంగా. భక్తితో, భక్తితో, అనన్యతో భక్తితో అన్నమాట. తెలుగులో అనన్యతో భక్తితో చెప్పక్కర్లేదు, అనన్య భక్తితో అంటే సరిపోతుంది. ఇక్కడ అదే అనన్య భక్త్యా మాం భజతి. అనన్య మాం భజతి అంటే ఉమ్. ఏకనిష్టతో నన్ను భజిస్తారు అని చెప్పడం. తర్వాత అలాగే భూ, భవ భూధాతువు, భూసత్తాయం. భూధాతువు, భూ నుంచి భూధాతువు భవః. భవ భూతేషు స్థిత. భవః భూధాతు అంటే పరమాత్మ, ఈశ్వరుడు, పరమేశ్వరుడు. అందుకే అవును, ఆయనకి శివునికి భవుడు అని కూడా పేరు పెట్టారు కదా. పేరు వచ్చింది. అది భవః మనం అనడం అంటే ఆ శివ శబ్దము పరమాత్మ అని అర్థం. భవః అదే అంటే ఇట్ ఈస్ బీయింగ్, ఆత్మ. అందుకే అర్థం. సత్ చిత్ అన్నాం కదా, ఆ అదే సత్నెస్ ఏదో అదే భవః అన్నమాట. అదే ఈ మధ్య మిమ్మల్ని అడిగాను సార్ ఆ రోజు కూడా. అడిగారు. అదే భవః అనే శబ్దానికి ఉన్నాడు, ఆ, బీయింగ్ అని భూ- అర్థం. అసలు ఇంత లార్జర్ సెన్స్ ఏమిటి? ఎవరున్నారు? ఉన్నది ఒక్కటే ఉంది, ఆ ఉన్నది ఆత్మయే. లేదా భవః అంటే ఆత్మ, ఆత్మ అంటే పరమేశ్వరుడు అని అర్థం అక్కడ. భూ అంటే భూ ప్లస్ ఖల్ భవ అయింది. అంతే సార్, అంతేనా? భూ భూ, ప్లస్ భూ ఖల్. ప్లస్ కల్. భూ ప్లస్ ఖల్. భూధాతు, భూసత్తాయం, భూధా దాని నుంచి అదే భవః. భూధాతువు భూ ప్లస్ ఖల్ ఇక్కడ ఇలా భవ. చూడండి, ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ భావః అని ఒకటి వచ్చింది. ఆ భూ నుంచి ఇది కూడా అది భూ నుంచే వచ్చింది. రెండు అది కూడా బీయింగే. భావః అన్న భవః అన్న రెండు బీయింగే.
ఫార్మ్స్ అదే వస్తాయి, వేరు వేరు ఫార్మ్స్ అంతే. రెండు కూడా భూ అనే భూధాతువుతోటే భూధాతువు వచ్చాయి. నుంచి వచ్చినవే. ప్లస్ ఖల్, అదే భూధాతువు ప్లస్ ఖల్ ప్రత్యయం. భవః అదనమాట. యుద్ధ్, భవః యుద్ధ్ అనే భూతే ధాతువు ఉంది. యుద్ధ్ అంటే యుద్ధ యుద్ధము చేయు. యుద్ధ ప్లస్ ఖల్ యుద్ధకః ఉమ్. అయింది. యుద్ధకః సంగ్రామే తిష్టతి. సంగ్రామే అంటే సంగ్రామం నందు, సంగ్రామము నందు. నందు అది సప్తమి భక్తి. సప్తమి విభక్తి అన్నమాట. సప్తమి భక్తి. సంగ్రామము ఉమ్. నందు, నందు సంగ్రామం నందు. అలా లో అని రాసుకుంటే రాసిన మీకు విభక్తి తెలిసిపోతుంది. అంటే లో అని రాసినా కూడా అంతే కదా సార్. లోన్ హలో లో అన్నా అదే, అదే కదా అంచేత లో పర్వాలేదు. అన్నా అదే, కానీ క్లియర్ గా నందు అంటే ఇక అనుమానం లేకుండా ఉంటుంది. అది కూడా అదే. దివహ వారియర్ స్టాండ్స్ ఫర్మ్ ఇన్ వార్. ఇన్ ఇన్ అనడానికి అది అందు లేకపోతే లోన్ ఎలాగైనా చెప్తారు కదా. తర్వాత ఇంకెవరైనా చదువుతుంది. సరే సార్. ఈ 4 ఎవరైనా చదవండి. అమూల్య. హరి ఓం స దివః ఉమ్. లోకాన్ దివ్ ధాతువు ఏమిటి? దివ్. ప్రకాశయతి. దివ్ అంటే ప్రకాశనే. దివ్ ప్రకాశనే అనే ధాతువుకు దివహ. దేవ శబ్దం కూడా అక్కడి నుంచే వచ్చింది, ప్రకాశంలోంచే దేవ అని వచ్చింది. ఇంద్రియాలను ఎందుకు దేవతలు అంటారు? ఇందాక చెప్పారు, దేవతలు మీకు అడ్డుపడతారు మీ కార్యాలకు. దేవతలు వచ్చి అడ్డుపడతారా? దేవతలు అంటే ఏంటి? ఇంద్రియాలు అడ్డుపడతాయి. ఎప్పుడైతే మీరు ఇంద్రియాలు. ఇంద్రియాల గురించి ఆలోచిస్తారో ఇంద్రియాలే మీకు మోక్షానికి అడ్డుపడతాయి అని బృహదారణ్యకం అని చెప్తుంది. దేవతలు వచ్చి అడ్డుకుంటారు, దేవతలు వచ్చి అడ్డుకుంటారంటే అర్థం దేవతలు ఎవరిని అడ్డుకోరు. నిజమైన దేవత ఏది ఎవరిని అడ్డుకునే శక్తి కాదు కదా అది. అది ఈ దేవత అంటే ఇంకొకరికి ఫెసిలిటేటరీ శక్తియే కానీ నిర్జించే శక్తి, దాన్ని ఆపే శక్తి కాదు. అక్కడ ఇంద్రియాలనే అర్థం చెప్పుకోవాలి అక్కడ. అది అందుకే హృషికేశ అంటే అందుకే అన్నారు కదా, హృషికేశ అంటే ఇంద్రియాలని ఋషికములు కంట్రోల్ అంటే చేసి ఇంద్రియాలు. ఇంద్రియాలు అనమాట. ఋషికములు అంటే గుర్రములు, ఇంద్రియాలు. ఇంద్రియాలను గుర్రాలతో పోలుస్తారు. పోలుస్తారు కదా, కరెక్ట్ సార్. అంతే కదా. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః. లేకపోతేనేమో ఆత్మానం రథనం విద్ధి, శరీరకం రథమేవచ, బుద్ధిం చ సారథిం విద్ధి, మనః ప్రగ్రహమేవచ అంటూ చెప్పారు కదా. ఇంద్రియాలనే గుర్రాలతో పోలుస్తారు. దివ్ ధాతువు నుంచి దేవహ రావచ్చు, దివహ రావచ్చు. దేవహ అంటే దేవత, దేవుడు. దివ్ అంటే దివహ అంటే రేడియన్స్, ప్రకాశ స్వరూపం. అది చదవండి ఎవరన్నా, చదవండి అంత అమృత. తీర దివహ 13 సార్. లోకాన్ దివః లోకాన్ ప్రకాశయతి. ప్రకాశయతి. దివః లోకాలను వెలిగిస్తాడు. అది దివః లోకాలను వెలిగిస్తాడు. ద క్రియేట్ ఇల్యూమినేట్స్. అది తర్వాత ధీర్. ధీర్ ధీర్ ధీరః. అది ధీర అవుతుంది. ధీ అనే ధాతు వేరు. ధీ అంటే బుద్ధి కదా. అది ధీ. ధీర్ అంటే ధైర్యం. ఆహా. ధైర్యం. ధైర్యం. ధీర్ ధీరః నా నా వ్యథతే. నా వ్యథతే. వ్యథతే. ధీరుడు వ్యథతే. వ్యధ పొందడు. ధీరుడు వ్యధను పొందడు. ధీరుడు అంటే ద స్టెడ్ఫాస్ట్ అన్షేకెన్. చూసారా, ఇన్ని శబ్దాలు చూశారు. అన్ని చోట్ల కూడా ప్రథమా విభక్తి పుల్లింగ రూపంలోనే వస్తున్నాయి. ధీరః, దివః, నాయకః, దాత, యుద్ధకః, భవః అంటే మోస్ట్లీ పుల్లింగ శబ్దంగా వస్తాయి. ఎప్పుడైనా ఒకసారి నపుంసకలింగ శబ్దంగా వస్తుంది, కానీ స్త్రీలింగ శబ్దంగా రాదు. రాజా అన్నది కూడా అది పుల్లింగ శబ్దమే. సో అలా వచ్చినా కూడా పుల్లింగ శబ్దాలుగానే వస్తాయి అని తెలుసుకోండి. నౌన్స్ అవుతున్నాయి ఇవన్నీ కూడా. ఏమిటవచ్చు? నౌన్స్ కావచ్చు, భావవాచకాలు కావచ్చు, విశేషణం కావచ్చు. 3 రకాలుగా కావచ్చు. తర్వాత చదవండి. దాత దాత ధనం ప్రయచ్చతి. ప్రయచ్చతి. దాత ధనం ప్రయచ్చతి అంటే దాత ధనమును బాగా ఇస్తాడు. ప్రా అన్నారు కాబట్టి బాగా ఇస్తాడు రాశాను. ఓకే. తర్వాత అదనపు వాక్యాలు ఒకసారి నేను చెప్తాను చూడండి. చరహ గ్రామే విచరతి.
చరహ చరించేవాడు, గ్రామే గ్రామమునందు. సప్తమి విభక్తి. విచరతి సంచరిస్తూ ఉంటాడు. విశేషేణ చరతి విచరతి, వివిధేన చరతి విచరతి. ధరః భారం ధారయతి. ధరః ధరించేవాడు, పోర్టరు భారాన్ని మోస్తాడు. భారం ధారయతి. సరహ పవిత్రం తీర్థం. సరహ అంటే ప్రవహించేది. ప్రవహించేది పవిత్రమైన తీర్థం. పవిత్రం తీర్థం, పవిత్ర తీర్థం. స్మరహ అంటే మన్మథుడు. నోమర్లు వస్తుంది స్మరం యోనిం లక్ష్మీం అంటాము. ఆ స్మరహ అనే పదం నుంచే స్మరం అనేటటువంటి ద్వితీయ విభక్తి రూపం ఏర్పడింది. స్మరహ అనేది ప్రథమ విభక్తి. స్మృ అనే ధాతువు. స్మృ నుంచి స్మరహ, స్మరహ నుంచి స్మరం అనే ద్వితీయ రూపము. స్మరం యోనిం లక్ష్మీం అంటున్నాము. స్మరహ అంటే స్మరుడు, మన్మథుడు అని అర్థం. మనసి మనసు ఏం చేస్తాడు? వసతి. మనసులో మనసి, మనసునందు ఉంటాడు. స్మరహ మనసి వసతి. వాహః వాహః వాహకుడు ధాన్యం వహతి. దాని ఇక్కడ ఈ తీచుండి తెలుగు తీ వచ్చింది, దాని ఇష్టం. ఆ? వాహః ధాన్యం వహతి. వాహకుడు కూలివాడు ధాన్యాన్ని మోస్తాడు. జయ శత్రూన్ విజయతి. ఏమిటి అక్కడ? నాకు కనపట్లేదు కదా. విజయీ కరోతి, సారీ, విజయీ కరోతి. ఓకే, ఇక్కడ సంథింగ్ ఇస్ ఆప్షన్. యా, విజయీ కరోతి. జయ అంటే జయించేవాడు. శత్రూన్ శత్రువులను. శత్రూన్ శత్రువులను అంటే మళ్ళీ ద్వితీయ విభక్తి. ద్వితీయ విభక్తిలో బహువచనంలో ఉంది. శత్రూన్ శత్రువులను. విజయీ కరోతి. నృత్య సభాం రమయతి. నృత్య నాట్యకారుడు. సభాం సభను, మళ్ళీ ద్వితీయ విభక్తి. రమయతి రంజింపజేస్తాడు. తరువాత యుజ చిత్తం సయంచ. కరెక్ట్గా ఉందామా సరదా? సంయచ్చతి సంయచ్చతి సార్, కరెక్ట్. సంయచ్చతి, సారీ, యచ్చతి. సంయచ్చతి యుజ సంయచ్చతి. చిత్తం యచ్చతి. యుజ చిత్తం సంయచ్చతి. సార్ యజహ కదా, యజహ ఉండాలి కదా. యుజ అంటే యజ్ఞం చేసేవాడు. చిత్తం చిత్తాన్ని సంయచ్చతి, ఏకీకృతం చేసి సమ్యక్ యచ్చతి, సంయచ్చతి. సార్ యుజహ అని కూడా ఉండొచ్చా? యుజహ యజహవా? యుజహ ఓహో, యుజ్ అంటే యుజ్ ధాతువు. ఇక్కడ ఓహో. యజ్ ధాతువు అయితే యజహ వస్తుంది. యుజ్ యజ్ అంటే యజ్ఞం చేసేవాడు. యుజ్ అంటే యోగంలో ఉన్నవాడని అర్థం. యోగంలో అంటే ఉన్నవాడు. యజ్ఞం చేసేవాడని కాదు. యుజ్ అనేది యోగం అని చెప్పుకున్నాం కదా, ముందే చెప్పు. అదే అదే, అందుకే అది అంటే యజ్ఞం యజ్ఞం చేసేవాడు చేసేవాడు కాదు. పెట్టారు కదా. యజహ అంటే యజ్ఞం చేసేవాడు. అదే అతను ఘనశ్యామ గారు కూడా అడిగారు కదా యుజ్ సార్. అంటే యోగమునందు ఉన్నవాడు. ఉమ్. ఇక్కడ యుజ్ అంటే సంయోగం అండి. యుజ్ రెండింటి కలపడం యుజ్ అనమాట. ఓకే యుజ్ ఓకే. అనేటటువంటి యోగం. యోగి, యోగమునందు ఉన్నవాడు అక్కర్లే తెలుగులో. యోగి యోగి దాన్ని ఏకీకృతం చేస్తాడు. యుజ చిత్తాన్ని. అంటే యోగి. గ్రా గమహ నడిచేవాడు. మార్గం అన్వేతి మార్గాన్ని అనుసరిస్తాడు. సృజ మళ్ళీ ఈ సృ తప్పు, ఇలా ఉండకూడదు. సృ ఇందాక లాంటి సృయే ఉండాలి. శృ అనే ధాతువు వట్రసుడది, అంటే దాని నుంచి సృజ. సృజ విశ్వం సృజతి. ఈ సృజతిలో ఉన్న సృజే అక్కడ ఉండాలి కదా. తప్పులు వస్తాయి, ఎలా టైప్ చేస్తే అదనుకోటి వస్తుంటాయి. సృజ విశ్వం సృజతి అంటే సృష్టించేవాడు. సృజ అంటే భగవంతుడు, సృష్టించే దేవుడు విశ్వాన్ని సృష్టిస్తాడు. పతః నభసి పతతి. నభసి, నభం అంటే ఆకాశం. నభ నభసి అంటే ఆకాశంలో. పతతి ఎగురుతుంది. పతంగం కాదండి, పతంగం, దాని ఇష్టం ఏదో. పతంగము ఆకాశంలో ఎగురుతుంది. పందః దేవతాం నమయతి.
వందనం అనేటటువంటి దీంట్లోంచి వందహ అని వస్తుంది, వందనం చేయడం. ఉం? వందనే అనే దాంట్లోంచి వందహ, వందనము చేయువాడు, నమస్కరించేవాడు, దేవతాం దేవతలను నమస్కరిస్తున్నాడు. స్థవః, స్తవం అంటే స్తోత్రం చేయడం. స్తవః విష్ణుం స్తౌత్రి, అంటే విష్ణువుని స్తోత్రం చేస్తున్నాడు. స్తౌత్రి. నాయక, నీ అనే ధాతువు తాలూకాది కల్ ప్రత్యయం చేరితే నాయక, నాయకుడు. సర్వాన్ సంయోజయతి, యోజయతి అంటే యుజు, మళ్ళీ అక్కడ కలపడం. సంయోజయతి, అందరినీ కలుపుతాడు. రక్ష జనాన్ రక్షతి, రక్షకుడు, రాజు, గవర్నమెంట్. రక్ష ప్రజలను, జనాన్ జనులను కాపాడుతాడు. దివః దేవుడు. తేజసా తపతి, తపతి అంటే ప్రకాశిస్తాడు. తేజసా తపతి. యాజః వేదివత్ యజతి, అంటే వేదివత్ అంటే విధివత్ అని కూడా చెప్పొచ్చు. యాజః ఇక్కడ యుజు ధాతు, యాజ్ ధాతు, యాజ్ నుంచి యాజః వచ్చింది. యాజః అంటే యజ్ఞం చేసేవాడు. వేదివత్ అంటే విధివత్, విధిపూర్వకముగా. యజతి యజ్ఞం చేస్తాడు. గాయక రాగం గాయతి, గాయకుడు రాగం, రాగమును పాడతాడు. రాగం పాడతాడు అంటే రాగమును పాడతాడని. సేవక యతతే, సేవకుడు ప్రయత్నిస్తాడు. భిక్షుక భిక్షాం యాచతే, భిక్షుక అంటే భిక్షకుడు, భిక్షాం భిక్షను, యాచతే యాచిస్తాడు. జ్ఞః అంటే జ్ఞాని, సర్వం జానాతి సమస్తాన్ని తెలిసినవాడు అయి ఉంటాడు. బాలక, ఇది ఎలా వచ్చిందో, బాలక అనే దానికి ధాతురూపం ఏమిటో ఏమా? బాలక అనేది ఏ ధాతువు నుంచి ఏర్పడి ఉంటుంది? శారదమ్మ చూడాలండి, నేను సారీ. అది ధాతు ధాతు కాదు కదా ధాతు గురుగారు. కాదు కాబట్టి ఈ సెంటెన్స్ ఇక్కడ పనికిరాదు. అవును, అది ధాతు శబ్దరు అర్థం బానే ఉంది. బాలక గురుం ఉపతిష్టతి, ఓకే. బట్ బాలక అనేది కాల్ప్రత్యయానికి ఎలా పట్టుకొస్తాం? తేలేం కదా. బాలక అనేది ధాతువు నుంచి వచ్చింది కాదు అది. సో ఐఎమ్ రిమూవింగ్. వచ్చింది కాదు అది ఓకే, ఇట్స్ నాట్ ఎ కాల్ ప్రత్యయ, ఇట్ ఇస్ నాట్ ఫ్రమ్ ఏ ధాతు. బాలక అనేది డైరెక్ట్ గా ఉన్నటువంటి నామవాచకం అది. యోగ్య, యోగ్యుడు, చేయుటకు అర్హుడు, కర్తం అర్హతి. బాగానే ఉంది, అది పర్వాలేదు. ఓకే. సో ఈ విధంగా ఇందాక ఇలాగే ఇంకో రెండు తీశాను రాసినటువంటివే. అవి దీని నుంచి వచ్చినవి కావని. అప్పుడు 40 అనేదలా 38 అయింది, ఇప్పుడంతా 37 అయింది. సో ఎన్నో కొన్ని మొత్తం మీద. సార్ వీటికి కొంచెం కల్ ప్రత్యయాలు ఎలా కలుస్తాయో ఒకసారి చెప్పారు సార్. అంటే ఇప్పుడు కొన్ని ఇది అది కల్ ఎలా వచ్చిందో తెలియలేదు. ధాతు ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి. జీ అంటే జయించుట, అది ధాతు. జీ ధాతు. జీ అనే దానికి కల్ చేరితే జయ అయింది. కల్లో ఎన్ని ఉన్నాయి? కా, ఇల్లు, ఇక్, ఇల్లు, ఇక్, ఆ ఇల్లు ఉన్నాయి. ఇక్, ఎల్లు, ఆ ఉంటుంది. జీ ప్లస్ ఆ జయ, జయ అవుతుంది. జీకి ఆ కలిపితే జయ అవుతుంది. జయ అనే శబ్దం ప్రథమ విభక్తి రూపము జయ. పత్ అంటే ఎగరడం అని అర్థం ఉంది. పత్ అనే దానికి ధాతువుకి ఎగురుట. ఎగురుట అనే ధాతువుకి కల్ప్రత్యయం చేస్తే పత్ ప్లస్ ఆ పత. పత అనేది ఏమో విభక్తి రూపం, ఫస్ట్ విభక్తికి వస్తే పతః పక్షి. వాహ్, వహ్ అంటే వహించుట, దేనైనా మోయడం, టు బేర్ అనేటువంటి. దానికి కల్ జరిగితే వాహ వస్తుంది. వాహ తాలూకా ప్రథమ రూపము వాహ. సో అక్కడ ఈ శబ్దాలు చూస్తే మీకు ఎలా వచ్చాయో తెలుస్తుంది. మరహ, వాహ, పత్పతః, జీ జయ, క్రూ కురుహు, కురః, పచ్ పకః, యుజ్ యుజః, గం గమః, సృజ్ సృజః, నృత్ నృత్యః, యాజ్ యాజః. యాజ్ అంటే యజనం చేయడం. అది అది ఇందక్కడ యుజ్ అంటే యోగి, ఇక్కడ యుజు యాజ్. ఓకే. ఇంకొకటి మీరు చక్కగా పెట్టారు సార్. మనకి మ్యాథమెటిక్స్ లో రూట్ ఉంటుంది కదా, రూట్ వెర్బ్ అని ఆ సింబల్ పెట్టారు. చాలా బాగుంది సార్. పెట్టాను కదా, చాలా అంటే ఇన్నోవేటివ్ గా పెట్టారు. ధాతు రూపం అని.
చెప్పండి, అదే ధాతు బాగుంది. అంటే ద రూట్ వర్బ్ అంటాం కదా. రూట్ వెర్బ్ అందుకని ధాతు ఈజ్ కాల్డ్ రూట్, అందుకనే మ్యాథమెటిక్స్ సింబల్ పెట్టేసాను. పెట్టారు, బాబు పెట్టారు అది. మీకు ఈజీగా ఇది రూట్ అని తెలుస్తుంది. అదే అది రైట్, చాలా బాగుంది రైట్. సో ఈ రూట్ వెర్బ్. విధంగా ఈ కల్ ప్రత్యయంలో ఏమిటండి సారాంశము? కల్ ప్రత్యయము ఒక కృదంత ప్రత్యయము. కల్ ప్రత్యయం చేరినప్పుడు ఇక్, ఆ ఇల్లు అనేవి పోతాయి, ఆ అనేది కలుస్తుంది. కలిస్తే ఒక శబ్దం ఏర్పడుతుంది. ఆ శబ్దానికేమో ఒక నామవాచకం అయ్యే అవకాశం ఉంది. నామవాచకం కాగానే దానికి విభక్తులు ఏర్పడతాయి. వాటి ప్రథమ విభక్తి రూపాలను ఇక్కడ చూశాము. పుల్లింగంలో స్మర, ఉంటుంది. స్మరం, స్మరేణ, స్మరాయ, అలా వరుసగా విభక్తులు ఏర్పడిపోతాయి. ఓకే. రైట్. రాజా, రాజాం, రాజాయ, అలా రకరకాల విభక్తులు ఏర్పడినట్టుగా అలా ఏర్పడతాయి. ఓకే. సో ఈ విభక్తులన్నీ ఏర్పడతాయి. యూజువల్గా ఇవి ప్రథమ విభక్తి, యూజువల్గా ఇవి పుల్లింగ శబ్దాలుగానే ఉంటాయి. ఎప్పుడైనా నపుంసకలింగ శబ్దాలు ఏర్పడవచ్చు. వీటిలో కర్త కావచ్చు, నౌన్గా ఉండొచ్చు, భావవాచకంగా ఉండొచ్చు, అకేషనల్గా విశేషణంగా కూడా రావచ్చు. తెలుసుకుందాం అది. సో ఇవన్నీ ఇక్కడ నామవాచకాలుగా వచ్చినవే చూసాం. సో ఈ పదాలన్నీ మీకు ఇస్తాను, చూసుకోండి. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కల్ ప్రత్యయంలో ఇంకొక స్పెషాలిటీ ఉంది. ఇందాక ధన్ ప్రత్యయం చూసాం పోయినసారి. ఇంచుమించు అది ఇలాగే ఉంటుంది, కానీ కొంచెం వ్యత్యాసాలు రెండు పక్కన పక్కన చూస్తే మీకు తెలుస్తాయి. కల్ ప్రత్యయంలో ఈషత్, దుర్ లేక దుస్ అనేటటువంటి పదాలతో కలిసినప్పుడు సు మూడు ఉంటాయి. ఈషత్, దుర్, దుస్సు, సు అనే ఉపపదాలతో కానీ కలిసిన ఉపసర్గలు అంటారు. ఆ ఉపసర్గలతో కలిసినప్పుడు ప్రత్యేకమైన విశేషణాలు ఏర్పడతాయి. ఉపసర్గ పెట్టి కల్ పెట్టి ధాతురూపం పెడితే విశేషణం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈషత్ అంటే కొద్దిగా, స్లైట్, జస్ట్. ఈషత్ చర్ ఖల్, చర్ ఖల్ చరహ, ఈషత్ చరహ వచ్చింది. ఈషత్ అంటే కొంచెంగా చరహ అంటే సంచరించేవాడు, కొద్దిగా కదులుతున్నాడనే విశేషణం చెప్పాలంటే ఆ మధ్యలో ఈషత్ చరహ అంటేనే, ఈషత్ చర్ నుంచి కల్ పెడితేనే ఈషత్ చరహ వస్తుంది. చరహ వస్తే కానీ ఈషత్ చరహ రాదు. అంచేత ఈ దానికి ఉపయోగం ఏంటంటే ఈషత్, దుర్, దుస్సు, సు అనే పదములను వాటికి విశేషణంగా మార్చాలి అంటే కల్ ప్రత్యయం చేర్చి ఆ తరువాత అది విశేషణం. అర్థమైందా? ఈషత్ చర్ రూట్, ఖల్ధా ఇక ప్రత్యయము ఈషత్ చరహ. ఈషత్ భూ, ఈషత్ భూ ఖల్, ఈషత్ భవః కొద్దిగా అల్పమైన, కొద్దిగా మారిన, ఈషత్ భవః కొంచెంగా ఉన్న. ఈషత్ స్మృ ఖల్, ఈషత్ స్మరః కొద్దిగా స్మరించాడు. ఈషత్తో మీకు చర్రు, భూ, స్మృ మూడు ఉదాహరణలు ఇచ్చాను. మిగతా వాటికి కూడా ఈషత్ కలిపి చూసుకోవచ్చు. మనకి అధ్యయన భారతి టీచింగ్ స్టైల్ ఇది, దాన్ని ఏబిటిఎస్ అంటాను, అధ్యయన భారతి టీచింగ్ స్టైల్. ఓకే, బాగుంది సార్. ఇలా పెట్టుకుంటాను ఊరికే మన స్టైల్ కోసం. అంటే ఆ స్టైల్లో ఎలా ఉంటాయంటే, ఈ స్టైల్లో ఏమిటి స్టైలు, ఫస్ట్ అది ఏమిటో చెప్తాం అనమాట. ఫస్ట్ వాట్ ఈస్ ది స్టైల్ వీ ఫాలో హియర్, వీ ఫాలో ది పరిచయం, వాట్ అబౌట్ దట్, దెన్ వీ గివ్ సమ్ ధాతుస్. ఓకే, ఆఫ్టర్ దట్ వీ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్, వాక్యాలు. ఆ వాక్యాలు ఇచ్చిన తర్వాత ఏదైనా స్పెషాలిటీస్ ఉంటే అవి చూపిస్తాం అన్నమాట. ఇది స్టైల్, దిస్ ఇస్ ద స్టైల్ వీఆర్ ఫాలోయింగ్. దట్స్ వై కల్ ప్రత్యయం తాలూకా ఈషత్. ఇప్పుడు ఈషత్ అర్థమైందా? చదవండి మీరు, ఈషత్ గురించి కొంచెం చెప్పండి మీరు, ఘనశ్యామ్ గారు. సార్ సార్ ఈ కల్ ప్రత్యయము మామూలుగా సామాన్య కృత ప్రత్యయము, పుల్లింగము, తర్వాత ఈ కృదంతం అని చెప్పిన తర్వాత కూడా దీనికి ఒక ప్రత్యేక రూపం ఏం చెప్పారంటే ముఖ్యంగా ఈషత్, అలా ఈషత్, దూర్, సు ఇవి బాగా గుర్తుంచుకోవాలి మనం. వీటితో మనం దూర్ చేస్తే దుస్సు, దూర్ దుస్సు, దూర్ కాదు, దుర్, దుర్ దుర్ దుస్, దుర్ దుస్. యాక్చువల్లీ ఇవన్నీ ఉపసర్గ వస్తుంది. దుర్రు దుస్సు కూడా ఉపసర్గ అనుకుంటాను కదా సార్, ఉపసర్గనా? ఉపసర్గలు ఎప్పుడైతే వాటికి దేనికైనా ధాతువుకి చేరాలంటే ఆ ధాతువుకి చేరలేవు, రూట్కి చేరలేవు. ఆ రూట్ ముందేమో కల్ ప్రత్యయం అవ్వాలి, అయితేనే అప్పుడు చేరగలుగుతాయి అన్నమాట. సో విశేషణ నామరూపాలు
మనకు వస్తాయి దీని వలన. అంటే విశేషణంగా రావచ్చు. కొత్త పదం మనం చేసే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ ఈషత్ ప్లస్ రూట్ ధాతు చర్ ప్లస్ కల్ యాడ్ చేస్తే ఈషత్ చరహ చెర్ ప్లస్ కల్ యాడ్ చేసేస్తారు, చేస్తే చేసేసారు. చెరహ వస్తుంది. ఇప్పుడు ఈ మనం ఇది షత్తు చెరహ అవుతే ఆ తకారం చకారం అయిపోతుంది, ఈషత్ చెరహ అయిపోతుంది సార్. అదే. ఇప్పుడు దాన్ని మనం నామవాచకం ఉపయోగించవచ్చు కొన్ని స్టోరీ చెప్పినప్పుడు. కానీ ఈషత్ చరహ అంటే వెంటనే అర్థం కొంచెం అవ్వాలి. కదులుతున్నవాడు అని అర్థం. అది సరమాట. ఆ తమాషా ఏంటంటే ఈ అన్ని వల్ల మామూలుగా కొత్త కదులుతున్నవాడు అని చెప్పినప్పుడు ఈషత్ అని పెట్టాలంటే చెరహ చేస్తే కానీ ఈషత్ చెప్పలేను. చెరహ ఎలా చేస్తున్నాను? కల్ ప్రత్యయం వల్ల చేస్తున్నాను. తెలుస్తున్నది. ఇది కొన్ని స్పెషల్ నామవాచకాలు తయారు చేస్తుంది, ఉపయోగం చేస్తున్నది. అలాగే మీరు దీనికి భూధాతు యాడ్ చేశారు. ఈషత్ ప్లస్ భూధాతు. భూ అంటే భవహ, భూ నుంచి ఏంటి వస్తుంది? భవహ వస్తుంది మనకి. ఈ భూ అంటే భవుడు అని చెప్పుకున్నాం కదా. ఈషద్ భవహ అంటే కొంచెం కొద్దిగా ఉన్నవాడు, కొద్దిగా అల్పంగా ఉన్నవాడు, కొద్దిగా మారినా అనగా కొద్దిగా నైనా. సో అలాగే ఈషత్ ప్లస్ స్మృ ధాతువు పెట్టారు, కల్ ప్రత్యయం యాడ్ చేశారు. అలానే ఈషత్ స్మరహ, ఈషత్ స్మరహ ఇది స్మరించేవాడు. ఆ వాక్యం ఉపయోగించారు ఇక్కడ. ఈషత్ చరహ బాలకః ఉపవనం విచరతి. ఇక్కడ మనం బాలకః మనకి బాలకః ఉపవనం విచరతి చెప్పవచ్చు. తిరుగుతున్నాడని చెప్పాలంటే ఎలా చెప్పగలను నేను అప్పుడు? ఈషత్ బాలకః అంటే పనికిరాదు, విశేషంగా చెప్పారు. ఈషత్ బాలకః ఉపవనం చరతి అంటే సరిపడదు. ఈషత్ చరహ బాలకః ఉపవనం విచరతి. ఆ చర్ర అనే ధాతువుని తీసుకుని దాన్ని కల్ చేస్తేనే అది వస్తుంది. చాలా బాగుంది సార్. అలాగే ఈషద్ భవః పరివర్తనం దృష్టః. దృష్టః భవతి, దృష్టః అస్తి. ఇంకా అక్కడ ఏదో వెర్బు లేదు, వెర్బు పెట్టుకోవాలన్నమాట. దృష్టః అస్తి, దృష్టః భవతి, దృష్టః అస్తి, ఏదో ఒకటి చెప్పు. ఈషద్ భవః పరివర్తనః దృష్టః. అంటే ఇక్కడ మనం కొద్దిగా మార్పు కనబడినది, చూడబడినది, రైట్ సార్. ఈషత్ స్మరః విద్యార్థి పాఠం అనుభవం. విద్యార్థి అంటే ఇక్కడ స్త్రీలింగం అన్నమాట కదా. ఈషత్ స్మరః అనుభవతి గ్రహిస్తున్నాడు, అనుభవిస్తున్నాడు. ఈషత్ స్మరహ అని చెప్పడానికి కొంచెం స్మరించగలిగే అని చెప్పాలంటే ఆ స్మరహ తయారు చేయాలి, చేస్తేనే ఈషత్ కలపగలదు, లేకపోతే కలపలేదన్నమాట. తర్వాత ఇంకొకటి చెప్తాను, అది ఇంకొకరు చూడండి. కమల గారు మీరు చూడండి. దుస్ అంటే చెడు, కఠినమైన, దుష్ట అని అర్థాలు ఇస్తుంది. దూహు ఓకే. ధాతు కల్ రూపాలు తప్పిదం, కఠినత, దుష్ప్రవర్తన. చర్ కల్, చర్ చేస్తే చరహ, దూ కలిపితే ఏమిటైంది? దుశ్చరహ, దుశ్చారాద్ అని కూడా చెప్పవచ్చు. దుశ్చరహ, దుశ్చారః రెండు రూపాలు వస్తాయి. దుశ్చరహ అంటే చెడ్డ ప్రవర్తన కలిగిన వాడు. దు ప్లస్ క్రు కల్ ధాతు చేస్తే కరహ అవుతుంది, కష్టమైన పని, దుష్కరమైన పని అంటారు. అవును, చాలా దుష్కరం. లబ్ పెట్టారనుకోండి, దూకి లబ్ చేయమని అనుకోండి, దుర్లభము ప్రతిసారి మోక్ష జ్ఞానం చాలా దుర్లభం. లభ్ ధాతు కల్ ప్రత్యయం చేస్తే లభ, దుర్లభ. ఇక్కడ దూకి సహ ప్రత్యయం చేస్తే దుస్సహ అంటే సహించడం, అంటే సహించడం, టు బేర్. సహ ధాతువు సహించేవాడు, దుస్సహ సహించలేనిది, దుస్సహము అయిపోయింది కదా. దుస్సహ అంటే చాలా దుస్సహం, అంటే భరించలేకుండా ఉన్నాను అంటున్నాం కదా. దూకి భూ ధాతు చేసే దుర్భవ అంటే చెడు స్వభావం కలిగిన వాడు. భూ అంటే భవ అవుతుంది, దు చేస్తే దుర్భవ అయిపోతుంది. చూడండి. దుష్కర కార్య నా కర్తవ్య, కఠినమైన పని చేయరాదు.
దుస్సహ శోకః మనసి వసతి. సహించలేని దుస్తః శోకం శోకః అంటే సహించలేని శోకం లేని శోకం మనసులో ఉంది. వహతి వసతి ఉంది. దురాచారః మనుష్యః సమాజే న రమతే. చెడ్డ ప్రవర్తన కలిగిన మనిషి సమాజంలో సమాజమునందు వాడు సుఖించలేకపోతే సమాజం సుఖించలేదు. సమాజే రమతే సమాజం ఆల్సో వాడు సృష్టి వాడి వల్ల సుఖించలేదు. ఓకే, నెక్స్ట్ ఇంకొకళ్ళు చూడండి. నాగరత్న మీరు చూడండి. అన్ని ఎప్పుడు చెడైనా మంచి చూద్దాం ఎలా ఉంటుందో. అదే ఇప్పుడు సు అంటే మంచి అని సార్, శుభ శ్రేష్ట కళ్యాణ అని అర్థం. ముందు ఒక చిన్న ప్రశ్న సార్, ఇప్పుడు దుస్తర్క అని కూడా చెప్పొచ్చా? దుస్తోటి దుస్తర్క మనకి సాధన పంచకంలో వస్తుంది కదా, ఇందులో మీరు రాయలేదు. నేను అడుగుతున్నాను, దుస్తర్క అని చెప్పొచ్చు? దుస్తర్క తర్కం, తర్క సాధన పంచకంలో వచ్చింది సార్ అది. దుస్తర్కాత్ సువిరమ్యతాం అన్నారు కదా, చెప్పొచ్చు అలాగా? తర్క్ అంటే టు కట్ అంటే విడదీసి చూడడం. తర్కం తర్క అంటే తర్కము చేసేవాడు. దుస్తర్క అదే అడుగుతున్నాను సార్, అలా చెప్పొచ్చా? అంటే అంటే పంచమీ విభక్తి. దుస్తర్కము నుంచి సువిరమ్యతాం, మళ్ళీ అనే మళ్ళీ ఉపసర్గ విరమ్యతాం. దుస్తర్కాత్ సువిరమ్యతాం బాగానే పట్టుకున్నారు. దుస్తర్కాత్ అనేటువంటి సాధన పంచుకున్న మాట ఇక్కడ పనికి వస్తుంది కరెక్ట్ గానే. ధాతులోంచి తర్క దుస్తర్క కరెక్ట్ గానే ఉంది. ఇప్పుడు మీకు కావాలంటే అక్కడ పర్వాలేదు, విన్నాం కదా, అది చాలు. దుస్తర్క ఏం కావచ్చింది, వచ్చిందో చూడండి, దాని ఇష్టం. అదే దుస్తర్క సరిగా వచ్చింది. ఉదాహరణ వాక్యాలు. ఇప్పుడు సు అంటే మంచి, సు అనే ఉపసర్గ. సు అంటే మంచి, శుభ, శ్రేష్ట, కళ్యాణ ఇలాంటి అర్థాలు వస్తాయి. ఇప్పుడు ధాతు ప్లస్ ఖల్ పెట్టుకుంటే ఖల్ చేస్తే చరహ అయిపోతుంది కదా. చర ప్లస్ ఖల్ చరహ, అప్పుడు సుచరహ సుచరహ అలా వస్తుంది అనమాట. అలాగే భూ ప్లస్ ఖల్ భువః భవః. సార్ భువః అని వస్తుంది కదా, భవః అని చదవమంటారా? భవః కదా, అదే భూ ప్లస్ ఖల్ భవః, సు భవః, సుభవః, శుభ స్వభావం కలిగిన వాళ్ళని. అలాగే నుంచే స్వభావం అనేటటువంటి డెరైవ్డ్ ఇది వచ్చింది. స్వభావం, సుస్వభావం. క్రూ ప్లస్ ఖల్ కరః, సుకరః, సుకరః. క్రూ కరః సుకరః, దుష్కరః సుకరః, దుర్భవః సుభవః, దుశ్చరః సుచరః. అంటే దూకి ఆపోజిట్ గా వ్యతిరేకంగా ఉంటుంది సు అన్నది. ఆపోజిట్ కదా. అదే సు ప్లస్ గమ్, గమ్ ప్లస్ ఖల్ గమః. అంటే సు ప్లస్ గమః సుగమః, సుగమః. లేకపోతే సుగాహ్ అని కూడా చేయొచ్చు దాన్ని. ఎం కూడా ఎగరగొట్టేసి సుగాహ, సుగాహ, సుగమః. ఎప్పుడు మీకు సుగమము మాటికి చూస్తూ ఉంటారు, సుగమము అని చూస్తూ ఉంటారు. అవునవును, సుగాహ అని మాట ఉందా? ఆ రెండు పదాలు వస్తాయని చూపించడానికి పెట్టాను. సుగమం పెట్టుకోండి, సుగమం అంటాం, మనకి సాధారణంగా తెలుసు. సుగమము, దుర్గమము అంటున్నాం కదా. ఉదాహరణ. అలాగే సుచరః శిష్యః ఆచార్యస్య మనః హర్షయతి. అంటే మంచి, సుచరః అంటే మంచి ప్రవర్తన కలిగిన వాడు అని. మంచి ప్రవర్తన కలిగిన శిష్యుడు. ఆచార్యస్య గురువు గారి యొక్క మనస్సును హర్షయతి, హర్షింపజేస్తాడు. మనః అనేది ద్వితీయలో ఉంది, మనస్సు హర్షయతి. గురువు గారి యొక్క షష్ఠిలో ఉంది.
అదే ఉమ్, అర్థమైంది సార్. ఓకే. సుకరః ఉమ్, ఉపాయః ఉమ్. సాధ సాధన సాధకానాం 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 ఉపయోగకరం. ఉపయోగకరం. ఉమ్. సుకరః సు- ఉపాయః. సుకరః సుకరః అంటే అంటే సులభమైన. సులభమైన ఉపాయం, ఉపాయం. సాధకులకు ఉపయోగకరము. సాధకానాం సాధకులకు సాధకులకు సాధకులైన. ఉపయోగకరం. ఉమ్. ఓకే. సు- శుభవః జనః సర్వై ప్రియ. ప్రియః. శుభవః మంచి జనః స్వభావం, అంటే మంచి మంచి స్వభావము కలిగిన స్వభావం కలవాడు అందరికీ ప్రియుడు. సర్వైః ఉమ్. అందరికీ. అందరికీ బహువచనం. అందరికీ అంటున్నాం కదా, అందరికీ ప్రియుడు, ప్రియుడు. అందరికీ ప్రియుడు. ఉమ్. తర్వాత లో చదవమంటారా సార్? ఇంకా చెప్తారా తాత్విక భావం? మీరు చెప్తారా సార్? నేను చెప్తానండి. తాత్విక భావం కల్ప్రత్యయంలో సర్వకర్మలలో ఉన్న ఏకత్వ చైతన్యాన్ని సూచిస్తుంది. అందుకు కల్యితి సర్వకర్మాణం సామాన్య బోధక. అంటే సుకరము దుష్కరము ఇలా చెప్పినట్టే అందరికీ సమానంగా వర్తించేటటువంటి పదాలు కదా ఇవి. ఆ ప్రవర్తన ఉన్న వాళ్ళందరికీ వర్తిస్తాయి ఇక్కడ. చేత ఈ కల్ అనే ప్రత్యయం తాత్వికంలో కొంత సామాన్యాన్ని, తర్వాత ఇక్కడ మూడు ప్రత్యయాలు చూశారు. తిన్ చూశారు, ధంగ్ చూశారు, ఇప్పుడు కల్ చూశారు. థింగ్ చూస్తే భావవాచకాలు వచ్చాయి, అంటే యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ వచ్చాయి. అంటే దానికి మామూలు యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే దుఃఖము, సుఖము, తర్వాత లేకపోతే ఇలాంటివి ఏమైనా మనోభావాలు ఉంటాయి కదా, అవన్నీ యాబ్స్ట్రాక్ట్ నౌన్స్, పైకి కనపడవు కదా. ఘన్ ప్రత్యయం ధరిస్తే కర్తృవాచకాలు వచ్చాయి. ఇక్కడ సామాన్య వాచకాలు, నామవాచక పదాలు వచ్చాయి. ఈ మూడింటిని కలిపి తాత్విక త్రయం అంటారు. తిన్, ఘంగ్ అండ్ ఖల్. ఇప్పుడు మీరు తిన్ ప్రత్యయం పాఠం ఒకసారి, ధంగ్ ప్రత్యయం ఘంగ్ ప్రత్యయం పాఠం ఒకసారి, ఖల్ ప్రత్యయం ఇప్పుడు చెప్పింది కలిపి చదివితే మీకు ఐడియా వస్తుంది వీటికి వాటికి ఏమిటి తేడా. ఎలాగో వీటిని రివ్యూ చేసినప్పుడు నేను పక్కన పెట్టి రివ్యూ చేసి చూపిస్తాను. అయిందా పాఠం ఈరోజు? మన కిందటి పాఠంలో తిన్ను ఘన్ను కలిపి చదువుకున్నాం. ఇప్పుడు అది కూడా కంపేర్ చేశాను. దాంతో పాటు ఇది ఇప్పుడు కల్ చేసిన కూడా కలిపారు. ప్రత్యేకమైన అంటే ఆ దుర్రు, దుస్సు, లేకపోతే సు, లేకపోతే అది కూడా ఇలాంటివన్నీ కలవడానికి కూడా అవకాశం ఉంది. అది బాగుంది సార్. తయారు చేయాలంటే ముందు ఇది తయారు చేస్తే అది తయారవుతుంది. అవును, అదే. సరే సరే, ఇప్పుడు ఏదైనా ఒక శ్లోకం చెప్పండి, మీ ఇష్టం. ఏదో శ్లోకం 15 నిమిషాలు చూద్దాం. కిందసారి అగజాన పద్మార్కం చెప్తానన్నారు, అదే కంటిన్యూ చేస్తారా? ఏది? అంటే శుక్లాంబరధర్ అని చెప్పారు. సార్ ఒక శ్లోకం చెప్తాను సార్. ఏదైనా ఒక శ్లోకం చెప్పండి, మీ ఇష్టం. బ్రహ్మస్వరూపం ఉదయే. ఏంటది? బ్రహ్మస్వరూపం ఉదయే మధ్యాహ్నే మహేశ్వరం సాయం ధ్యాయే సదా విష్ణుం త్రిమూర్తిచ్చ దివాకరం. అది ఫెమిలియర్ గా లేదు మాకు. ఆ ఓకే. శ్లోకాన్నే ముందు నేను కరెక్ట్ గా తెలుసుకోవాలి. అయితే పోనీ లక్ష్మీ టైప్ చేసింది ఉంటే నాకు పడియండి కావాలని. పోనీ లక్ష్మీ క్షీరసముద్రాజం, లక్ష్మీ క్షీర సముద్రాతనయం. చెప్పండి కావాలి. అది లక్ష్మీం క్షీర సముద్రాతనయం శ్రీరంగ ధామేశ్వరి. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం. ఓకే, శ్రీరంగ ధామేశ్వరి. ఓకే, చెప్పండి. లక్ష్మీం అంటే ఏమిటది? ఉంది లక్ష్మీ అనేది ఏమిటది? ఈకారాంత స్త్రీలింగ స్త్రీలింగం శబ్దం, అంతే కదా. లక్ష్మీం అంటే ఈకారాంత స్త్రీలింగ శబ్దం కదా. ఓకే, లక్ష్మీం అంటే అది ఏమైంది? ద్వితీయ విభక్తి. ద్వితీయ విభక్తి. లక్ష్మీం అంటే లక్ష్మిని. క్షీర సముద్ర రాజ తనయాం. క్షీర సముద్రం. క్షీర సముద్రం అంటే క్షీర అంటే పాలు, క్షీర సముద్ర అంటే క్షీర సముద్రం, పాల సముద్రము. దానికి రాజు అంటే పాల సముద్ర రాజు, పాల సముద్రానికి రాజు. ఓకే, లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం. తనయం క్షీర సముద్ర రాజు యొక్క తనయాం. తనయ అనేటట్టు తనయాం అంటే తనయను. అంటే తనయాం ద్వితీయాలో ఉంది. లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం. తనయానికి ఏమిటి విశేషణము? క్షీర సముద్ర రాజ తనయం. క్షీర సముద్రుని కూతురుని పిలుస్తున్నాం. క్షీర సముద్ర
రాజతనయాం. తనయాం లక్ష్మీం తనయాం అని పెట్టుకుని ఏ తనయాం అంటే ఏ తనయాం, ఏ కూతుర్ని? రాజతనయాం రాజు కూతుర్ని. ఏ రాజు కూతుర్ని? క్షీర సముద్ర రాజతనయాం. అది లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం. తర్వాత శ్రీరంగ ధామేశ్వరి. శ్రీరంగ ధామ, శ్రీరంగము అనేటటువంటి ధామం. ధామం అంటే ప్లేసు. ఓకే, ధామం అంటే ప్లేస్ కదా, ధామ ఇస్ ప్లేస్. ఓకే, ప్లేస్. ధామ, శ్రీరంగం అనే ధామమునకు ఈశ్వరుడు ఎవరు? శ్రీరంగ ధాముడు ఎవరు? రంగనాథుడు, విష్ణు. ఆయనకు ఈశ్వరి. ఈశ్వరి అంటే భార్య. అంటే క్షీరంగధాముని యొక్క పట్టమహిషి, పత్ని క్షీరంగ ధామేశ్వరి. రెండు వచ్చాయి. అది అదే అర్థంలో ఉంది. మళ్ళీ ద్వితీయాభక్తి. ఎందుకు అన్నిటి కూడా లాస్ట్ లో ఏంటంటే నిన్ను 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 అని చెప్పబోతున్నారు అన్నమాట. అందుకని ద్వితీయలో పెట్టుకున్నారు. లక్ష్మీం, లక్ష్మీదేవిని. క్షీర సముద్ర రాజతనయాం అంటే ముందు పుట్టింటి వాళ్ళ గురించి చెప్పాలి, లేకపోతే అక్కడ కోపం వస్తుంది. ఓకే, లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అనేటటువంటి శ్లోకంలో సముద్రరాజ తనయను, ఆ తర్వాత శ్రీరంగధాముని భార్యను, పత్ని భార్య అనమాట. శ్రీరంగధాముని యొక్క ఈశ్వరి అంటే లక్ష్మీం అంటే విష్ణుపతి అయినటువంటి శ్రీమ. యాక్చువల్లీ వ్యుత్పత్తి అర్థం ఏమిటంటే లక్షయతి ఇది లక్ష్మి. ఏదైతే మనకు సంకేతంగా మనము ప్రార్థించాలో అది లక్ష్మి. దేనైతే లక్ష్యంగా పెట్టుకోవాలో అది లక్ష్మి. డబ్బుని కాదు అర్థం అక్కడ. అంటే ఆ పరాశక్తినే అర్థం అక్కడ కూడా. లక్ష్మీం మామూలు అర్థంలో, రూఢి అర్థంలో విష్ణుపత్తి అయిన శ్రీ మహారాజ్. క్షీర సముద్ర రాజా, సముద్రానికి రాజు అయినటువంటి ఆ పాల సముద్ర రాజు యొక్క కుమార్తె కుమార్తెను. మళ్ళీ ద్వితీయ శ్రీరంగంలోని శ్రీరంగనాథుని, శ్రీరంగనాయకుని. ధామ, ధామం అంటే ఇల్లు, గుడి, ప్లేస్ అని చెప్పడం అన్నమాట. ధామం అంటే అక్కడ శ్రీరంగంలో గుడి ఉందిగా, శ్రీరంగం అనేటటువంటి ధామమునందు అంటే ఊర్లో, ధామంలో, బిల్డింగ్లో, గుడిలో ఉండే ఆయన యొక్క ఈశ్వరి. నాయక అంటే అధిపతి అనే కూడా అర్థం. అంటే శ్రీరంగ నాయకుడు, కంట్రోలర్ అని కూడా అర్థం. ఈశ్వరుడు అంటే అధిపతి, ఈశ్వరి అంటే ఈమె అధిపతి, నాయిక. ఎందుకు? ఆయన నడిపిస్తుంది కాబట్టి ఈవిడ నాయిక, ఆయన యొక్క నాయిక. అంటే ఏంటనమాట, శక్తియే పరమాత్మను నడిపిస్తుంది, లేకపోతే పరమాత్మ కదలడు. శక్తి ఉంటే సృష్టి అవుతుంది అని చెప్పడంలో నాయిక అని చెప్తున్నారు. ఓకే, ఫస్ట్ లైన్ అయిపోయింది. తర్వాత దాసీభూత సమస్త దేవ వనితాం. దేవ వనితాం అంటే దేవతా స్త్రీలు స్త్రీలను. సమస్త దేవత అనుకోవచ్చు కదా. సమస్త దేవ వనితాం, అందరు దేవతా స్త్రీలు. వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు దాసీభూతులయ్యారు. అంటే జీవరాశులు దాసీభూతులైన వాళ్ళు అంటే సమస్త దేవతలు ఈమెకు దాసీభూతులయ్యారు. సమస్త దేవ వనితలు కూడా అంటే అందరి దేవతల యొక్క భార్యలు కూడా దాసీభూతములైనారు. ఎవరికి? ఈ శ్రీరంగ ధామేశ్వరికి, లక్ష్మికి, లేకపోతే సముద్రరాజ తనయకు దాసి అయ్యారు. అంతేనా? ఇంకా ఏం చెప్పారు? లోకైక దీపాంకురం. ఏక దీపాంకురం కలిపితే లోకైక దీపాంకురం. ఏక దీపాంకురం, లోకైక దీప అంకురం. దీపాంకురం అంటే దీపశిఖ. దీపం ఇలా వెలుగుతుంటుంది, శిఖ, దీపశిఖ, దీపాంకురం. అంకురాం అంటే అంకుర, అంకురాం. అంకురం అంటే మళ్ళీ అది కూడా ద్వితీయ విభక్తిలో ఉంది. లోకానికి ద యూనిక్ దీపాంకుర. ఏక అంటే యూనిక్. దిస్ ఈస్ ద ఓన్లీ లైట్ దట్ షైన్స్ ద ఎంటైర్ వరల్డ్. లోకైక దీపాంకురం. అయిందా? శ్రీ మన్మంద కటాక్ష బ్రహ్మేంద్ర గంగాధర.
శ్రీమత్. శ్రీమత్ అంటే శ్రీ కలిగినటువంటి, శ్రీమంతురాలైనటువంటి ఆమె యొక్క మంద కటాక్ష, స్లైట్ గ్లాన్స్. కట అక్షము అంటే కడ కన్ను, అక్షము అంటే కన్ను, కటాక్షము అంటే కడకన్ను. అది పూర్తిగా ఇలా కటాక్షం చూడక్కర్లా, లైట్గా చూస్తే చాలా ఆవిడ. శ్రీమత్ శ్రీస్వరూపమైనటువంటి సకల శక్తి శ్రీమంతురాలైనటువంటి లక్ష్మీదేవి యొక్క మంద, చల్లని, నెమ్మదైన, ఈషత్ కొంచెము, కటాక్ష అంటే ఆ కడకంటి చూపులచే, లబ్ధ పొందబడినటువంటి, విభవత్ వైభవము చేత. తృతీయ పంచమీ విభక్తి. విభవత్ బ్రహ్మ ఇంద్ర గంగాధరాం. బ్రహ్మ, ఇంద్రుడు, గంగాధరుడు. గంగాధరుడు అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు ఓకే. అంటే ఈశ్వరుడు, బ్రహ్మ, ఇంద్రుడు. ఇంద్రుడు అక్కడి నుంచి వచ్చింది ఈ విభవము. ఆ విభవం అంతా ఈమె యొక్క కడగంటి చూపు నుంచే వాళ్ళకు సాక్షిగా వచ్చింది. ఆవిడ పూర్తిగా చూస్తే అంతే, వాళ్ళు మళ్ళీ ఈవిడే అయిపోతారు. వాళ్ళు పూర్తిగా కొంచెం అలా చూసింది పాపం, సైడ్ గ్లాన్స్. ఆ సైడ్ గ్లాన్స్లో మంద కటాక్షంతోనే వాళ్ళు విభవములను, వైభవములను అన్నిటిని కూడా పొందారు. అంటే విభవము అంటే భవ అంటే ఏమిటి? ఉండడం. వాళ్ళకు ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది? విభవం అంటే విశిష్టైన భవం. విభవత్ అంటే ఏదో సంపద అక్కర్లేదు. విశిష్టంగా వాళ్ళు బ్రహ్మ, ఇంద్రుడు, గంగాధరుడు ఉన్నారంటే ఈమె గ్లాన్స్ వల్లే వాళ్ళు ఉన్నారు. అంటే పరబ్రహ్మము అని అర్థం. అంతకన్నా శ్రీమన్నంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం. అంటే ఓ పరబ్రహ్మస్వరూపిణి త్వాం. త్వం అంటే నీవు, త్వాం అంటే ద్వితీయ విభక్తి. త్వం అనేటటువంటి నీవు, నీవు అనేటటువంటిది ప్రథమ విభక్తి. దాని లింగం ఉండదు. త్వము అంటే లింగం ఉండదు. త్వం అహం అనేది లింగం ఉండదు కదా. త్వం అంటే నీవు, త్వాం నిన్ను, త్రైలోక్య కుటుంబిని. నీకేమిటండి కుటుంబం? ఎక్కడ ఉంటావమ్మా? ముఖాలు నీ కుటుంబమే. కుటుంబిని అంటే కుటుంబము కలిగిన అమ్మను, కుటుంబిని. త్రైలోక్య కుటుంబిని అంటే మూడు లోకములు నీకు పరివారము. లక్ష్మీ పరివారము, శివ పరివారం లాగా అందరూ లక్ష్మీ పరివారమే. ఇంకెక్కడుంది? చూసాము. శృ అనే ధాతువు, శృ నుంచి వచ్చినది సరహ. సరహ అనేది కల్ప్రత్యయము. సరసి అంటే సరస్సు. దీని నుంచి మళ్ళా కల్ప్రత్యయం అంటే సరసి అంటే సరస్సు నందు. అంటే పుట్టింది ఈ సరస్సు నుంచి పుట్టినటువంటి, పద్మము నుంచి పుట్టినది ఏది? పద్మము. సరస్సు నుంచి పుట్టినది ఏది? పద్మము. ఆ పద్మము పద్మంలోంచి పుట్టింది. సరసిజాం అంటే సరస్సులో పుట్టినటువంటి పద్మము నుండి పుట్టిన ఈ సరసిజాం. సరసి అంటే పద్మము, సరసిజాం అంటే సరస్సు ద్వితీయ విభక్తి. మళ్ళీ అటువంటి ఆమెకు వందే. ముకుంద ప్రియాం ఇంకోటి ఉంది. ముకుంద ప్రియాం సార్. ప్రియాం. ముకుందుడు అంటే విష్ణుమూర్తి. విష్ణుమూర్తికి ఆవిడ ఎంతో ప్రియుడు అన్నమాట. ఆవిడ అంటే ముకుం దదాతీతి ముకుంద. ముకుం దదాతీతి ముకుంద. ముకుం అంటే మోక్షాన్ని, దదాతి ఇచ్చేవాడు ముకుందు. ఆవిడకి మహావిష్ణువుకి ముదముని ఇవ్వచ్చు, అంటే సంతోషం కూడా కలిగిస్తుంది అనుకోవచ్చు సార్. మోదము, ముదము, మోక్షము అన్ని. ముకుం దదాతి ఇది ముకుంద. మోక్ష సంతోషాన్ని, మోక్షం అనే ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఆయన యొక్క ప్రియాం, ఆయన యొక్క డియర్, వెరీ డియర్, ప్రియమైనటువంటి అమ్మను వందే. మాకు సబ్జెక్ట్ ఏది? వెర్ ఇస్ ద సబ్జెక్ట్? వందే ఇస్ ది వెర్బ్. విచ్ ఇస్ ద సబ్జెక్ట్? లక్ష్మి. లక్ష్మీమనుంది. అది లక్ష్మి. అహం వందే. అహం వందే నేను నమస్కారం. కరెక్ట్. వయం వందే. వయం వందే. అహం వందే నేను నమస్కరిస్తున్నాను. అది ఈ వందే అని ఆత్మనే నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఏం చెప్పాము? అన్ని ద్వితీయ. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత
సమస్త దేవవనితాం, అందరి దేవవనితలో నీకు దాసీభూతులు, అంటే నీ దగ్గరే శరణాగతి పొందారు, నీకే సేవ చేస్తున్నారు. నీవు లోక ఏక దీపాంకురం, ద యునిక్ లైట్ విచ్ ఈస్ సస్టైనింగ్ ద ఎంటైర్ వరల్డ్. శ్రీమత్ మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధర. బ్రహ్మేంద్ర గంగాధరుడు కలిగినదను. ఎలా ఉన్నారు వాళ్ళు? విభవంతో ఉన్నారు. ఆ విభవం ఎలా వచ్చింది? శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవం. అది నీ యొక్క మంద కటాక్ష లబ్ధమైనటువంటి విభవము, ఉనికి కలిగినటువంటి బ్రహ్మ, ఇంద్రుడు, గంగాధరుడు కలిగినటువంటి అమ్మ త్వాం, నిన్ను. మళ్ళీ ద్వితీయ విభక్తి. త్రైలోక్య కుటుంబిని, 3 లోకాలే పరివారముగా కలిగిన అమ్మవు. సరసిజాం, శ్రు అంటే ప్రవహించు, శ్రు ప్లస్ ఖల్, సరహ ప్రవహించేది, సరసి అంటే సరస్సునందు ఉండేది, తామర పద్మము, జామ్ దాని నుంచి జా పుట్టినటువంటి, సరసిజ సరసిజాం, సరసిజ సరసిజాం వందే ముకుంద ప్రియం వందే అహం వందే.